అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? రామ్, రాజేష్, రాకేష్, రమేష్, రంజిత్, రవలి, రేణుక, సో రమ్య. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి వీళ్ళ జీవితంలో 6 షడ్రుచుల మాదిరిగానే ఉంటుంది. ఉగాదిలో ఎప్పుడైతే మనకి 6 రుచులు కలుస్తాయో, ఈ షడ్రుచులు అనగా తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఒగరు. సో ఇవి వీళ్ళ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళ జీవితంలో కూడా అన్ని కలుపుగోలుగా ఉంటాయి. ఎప్పుడు ఏది వీళ్ళకి అందుతుందో కూడా సమయస్ఫూర్తిగా వీళ్ళు ముందే పసిగట్టగలుగుతారు. ఏదైనా ఆపద వస్తుంది, ఆపత్కాల సమయంలో ఎలా ప్రదర్శించాలో మంచి మేధా సంపత్తిని కలిగి ఉంటారు. కానీ వీళ్ళకి ఏదైనా కష్టం అని అంటే వీళ్ళ దగ్గరికి కాదు కదా, కనుచూపు మెరలో కూడా వీళ్ళ చేత సహాయం పొందిన వాళ్ళు ఉండరు. ఈ ఆర్ కానీ టీ కానీ ఈ పేరు అక్షరాలతో మీ పేర్లు మొదలైతే మీరు సహాయం చేయడానికే ఆ భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడన్నంతగా సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు తాపత్రయపడుతుంటారు. కానీ మీరు ఎంత సమాజం కోసం మీ మేధా సంపత్తిని కృషిగా పెట్టుబడిగా పెట్టినా కూడా మీకు సరి అయిన గుర్తింపు అనేది దొరకదు. మెయిన్ గా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న, రాజకీయ రంగాల్లో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న ఆర్ అనే అక్షరంతో గాని టీ అనే అక్షరంతో గాని మీ పేరు మొదలైతే ఒక్కసారి జన్మతః మీ జన్మ జాతక ప్రకారం మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరానికి రాజులా మీరు నిలవబోతున్నారు.